అందరికీ సుందర విజ్ఞాన కేంద్రం తరఫున నమస్కారం. ఈ నెల మొదటి తేదీన ఆదివారం రోజు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ వార్షిక బడ్జెట్ను ప్రజెంట్ చేశారు. 2026-27 బడ్జెట్ని. సరే, ఆ బడ్జెట్లో దాని మీద చాలా విమర్శలు వ్యక్తమయ్యాయి. సరే, అనుకూలంగా ఉండేవాళ్ళు సమర్థించారు. కానీ విమర్శలు ఏంటంటే ప్రధానంగా విద్యారంగానికి కానీ, వైద్య రంగానికి కానీ, ప్రజల అభివృద్ధికి ఉపకరించేటువంటి అంశాలకు కానీ బడ్జెట్లో కేటాయింపులు లేవు. రక్షణ రంగానికి మాత్రం విపరీతంగా కేటాయింపులు చేశారు. అది దేశంలో ఉద్రిక్త వాతావరణాన్ని కాపాడుకోవాలన్నా ఏదైనా మొత్తానికి రక్షణ రంగానికి చాలా పెద్ద కేటాయింపులు చేశారు. మిగతా రంగాల విషయంలో కేటాయింపులు అట్లా పెరగలేదు అనేది ఒక అంశం మనకు ముందుకు వస్తుంది. ఈ మొత్తం బడ్జెట్ వ్యవహారం ఎట్లా ఉంది అనే అంశం మీద ఈరోజు మనం ఈ వెబినార్ నిర్వహిస్తున్నాము. కేంద్ర బడ్జెట్ అది అతి విశ్వాసమా లేక ఆత్మనిర్భరత అనేటువంటి అంశం మీద మనం ఈరోజు వెబినార్ నిర్వహిస్తున్నాము. ఈ వెబినార్లో ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి గారు మాట్లాడారు. వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్. ప్రొఫెసర్ గారు, మీరు ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నాకు ఈ సంవత్సరం బడ్జెట్ గురించి మాట్లాడేదానికి సుందర విజ్ఞాన కేంద్రం ఆహ్వానించిన దానికి వారికి కృతజ్ఞతలు. ఇప్పటికే ఈ సంవత్సరం బడ్జెట్ పైన చాలా కామెంట్స్ వచ్చినాయి. అయితే మనము ఈ బడ్జెట్ను గురించి థీమ్ చేసినప్పుడు 2 ప్రశ్నల రూపంలో చేస్తే కొంత మనం మాట్లాడుకునే దానికి కొంత అవకాశం ఉంటుందని ఆ థీమ్ ఆత్మనిర్భరత అతి విశ్వాసం అని పెట్టాల్సి వచ్చినది. అంటే ఏ బడ్జెట్ అయినా ఏ సంవత్సరం అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఆర్థిక పరిస్థితులను బట్టి, ఆ నేపథ్యంలో అదేవిధంగా దేశంలో ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక రూపకల్పన చేస్తారు. అందుకనే సమగ్రంగా మనకు దేశంలో పరిస్థితిని గురించి కొంతవరకు బయట నుంచి కూడా ఎకనామిక్ సర్వే అనేది ప్రజెంట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వే చూస్తే అది కొంత హెవీగానే ఉన్నది. 750 పేజీలు ఉన్నది. కావాల్సిన దేశంలో పరిస్థితులు ఈ బడ్జెట్కి సంబంధించింది కాకుండా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి అది అంత పెద్దదైంది. అదేవిధంగా ప్రపంచంలో పరిస్థితులు ఇప్పుడు అందరికీ రోజు మాట్లాడుకునేది మనం ఈ మధ్యకాలంలో ప్రపంచంలో పరిస్థితుల పైన ప్రతి ఇంట్లో ఎక్కువ మాట్లాడడం, దేశంలో పరిస్థితులు కొంచెం అంత ఎక్కువగా మాట్లాడడం పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ గారు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన చాలా వరకు ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో కాకుండా ఇండివిజువలే కొంత పవర్ కంప్లీట్గా అజ్యూమ్ చేసుకుని పాలసీ లెవెల్లో కూడా ఆయన ప్రవర్తన చూస్తే, అందుకే అమెరికాలో ఆయన్ను కింగ్ అని నిక్ నేమ్తో పిలుస్తూ ఉన్నారు. దాంతో ఏమైనదంటే ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా ఒక రికగ్నిషన్ వచ్చిందంటే ప్రపంచంలో ఆర్థిక పరిస్థితిని డ్రాస్టిక్గా డిస్రప్ట్ చేస్తున్నారని, కొంత అతలాకుతలం చేసినాడు ఆయన. ఒక టారిఫ్ పాలసీ మనకు అందరికి తెలిసినట్టు ఇండియాలో ఉండే 12% ఇండియా పైన అమెరికా టారిఫ్ను దాన్ని తీసుకొని వచ్చి ముందు 25 చేసి మళ్ళీ తర్వాత మీరు రష్యాతో 50% చేయడం, ఆ విధంగా అన్ని దేశాలకు చేసినాడు.
అన్ని దేశాలకు రకరకాలుగా ఆయనకు ఫ్రెండ్లీ నేషన్స్ అని, అలయన్స్ ఉండే నేషన్స్ అని, లేకపోతే కొంత ఎనిమిటీ ఉండే దేశాలకు దానివే విసెక్షన్ లేకుండా చేసినాడు. దానికన్నా దౌర్జన్యం చేసి ఇప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ చరిత్రలో ఎక్కువగా అమెరికా చేసింది వచ్చింది ముందు పెనామాలో. అయితే ఇప్పుడు వెనజువాలో ప్రెసిడెంట్ని తీసుకొచ్చి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అమెరికాలో జైల్లో పెట్టడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. ఇది ఒక అన్సెటిల్డ్ సిచ్యువేషన్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ పరిస్థితిలో ఒక ఎకనామిక్ అన్సర్టనీ వచ్చినప్పుడు గ్లోబలైజేషన్లో 1990 నుంచి జరిగింది ఏమంటే ప్రతి వస్తువు ప్రొడక్షన్ కూడా ఒక దేశంలో ఒక ముడి వస్తువు నుంచి ఫైనల్ ప్రోడక్ట్ వరకు ఉత్పత్తి చేసే పరిస్థితులు మారింది. ఎనార్మస్గా సప్లై చైన్ అనేది బిల్డప్ అయింది. ఉదాహరణకు ఇప్పుడు ఎక్కడైతే చీప్గా లేబర్ ఉంటుందో అక్కడ క్యాపిటల్ పోవడం, ఆ పరిస్థితులు ఏముంటుందో ముడి సరుకు ఒక చోట చీప్గా ఉండి కొనడం, ఎక్కడ ఇంకా కొంచెం లోట స్కిల్ లేబర్ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర అసెంబ్లీ చేయించడం, ఫైనల్గా అమ్మడం ఇంకొక దేశంలో జరగడం. అంటే ఇప్పుడు ఈ సప్లై చైన్ అనేది చాలా క్రిటికల్ అవుతుంది. దాంట్లో ఏమవుతుంది, డిపెండెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు దీనికే మనం మొదటి ప్రశ్న ఇది అతి విశ్వాసం అనే దానికి తర్వాత వస్తాను. అది డొమెస్టిక్ సిచ్యువేషన్ గురించి అతి విశ్వాసం ఉందా అని, పరిస్థితుల గురించి. దాని తర్వాత మనం ఇంకొక ప్రశ్న వేసుకునేది ఏమంటే ఇది ఆత్మనిర్భరత. అంటే ఇప్పుడు మన దేశం ఆత్మనిర్భరత అనే స్లోగన్ చేస్తాను. ప్రతి దానికి ఒక వికసిత్ భారత్ 2027 అని చెప్పుకుంటాను. అది ఆ నిర్భరత కొంత ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగిన డిస్రప్షన్ వల్ల కొంత దెబ్బతినేది. అందువల్ల నేను మొదటి భాగంగా ఎందుకు మనకి ప్రశ్న వచ్చినది, ఆత్మనిర్భరత అని అనుకుంటా ఉన్న సమయంలో ఈ బడ్జెట్ కొంచెం క్లోజ్గా ఎగ్జామిన్ చేస్తే ఆత్మనిర్భరత దెబ్బతినే కాలం వచ్చింది కాబట్టి కొంత ఉలిక్కి పడి లేసినట్టు అవుతుంది. మనం ఇప్పుడు నాట్ ఓన్లీ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని క్యాపిటల్ రావడం, అడ్డంకులు లేకుండా ఉండడం ఇలాగ చేసేదే కాకుండా మన దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ కూడా కొంత కంఫర్ట్కి అలవాటు అయిపోయింది. వాళ్ళకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏం జరిగింది, ఉదాహరణకు వాళ్లకు కష్టం లేకుండా ఎక్కడ ఏం దొరికితే దాన్ని తెచ్చిపెట్టుకొని ఉత్పత్తి చేయడం. ఉదాహరణకు మీరు ఫార్మస్యూటికల్స్ తీసుకోండి. ఒకప్పుడు 80లో మనం బిగినింగ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఇండియాలో బిగిన్ అయినప్పుడు 90s వరకు హైదరాబాద్ను యూస్ టు సే బల్క్ డ్రగ్ క్యాపిటల్. అది ఈరోజు పరిస్థితి ఏమి, ఇట్ ఈస్ ఏ ఫార్మస్యూటికల్ క్యాపిటల్ వితౌట్ లెట్స్ ఏ బల్క్ డ్రగ్ బేసిస్. మనం ముడి సరుకు ఇప్పుడు ఆ ఏపీఐ అనే దాన్ని చైనా నుంచి తెచ్చుకొని సులభంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫార్మస్యూటికల్గా ఇప్పుడు పర్టికులర్గా జనరిక్స్గా చేసి ఎగుమతి చేయడం. ప్రతి వస్తువుకు అలాగే అయిపోయినది. ఇప్పుడు మనం ప్రపంచంలోనే చాలా ముందడుగులో ఉన్న కొన్ని దేశాల్లో మన దేశం కూడా ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటాం. మనం ఏం చేసినాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మన స్కిల్ ఉంది కానీ దానికి బేస్గా ఉండేది ఏదర్ మెషినరీ, ఎక్విప్మెంట్, ఇవన్నీ అసలు ప్రొడక్షన్లో మనకు లేదు, రీసెర్చ్ లేదు మనకు. అందువల్లే మనకు ఈజ్ ఆఫ్ బిజినెస్ ఈ కార్పొరేట్ సెక్టర్కి కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడేమైనది సప్లై చైన్ దెబ్బతినిందంటే ఉదాహరణకి ఇది నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా వస్తుందా, లేకపోతే ఇప్పుడు రష్యాతో క్రూడ్ కొనద్దన్నప్పుడు మనం వేరే చోట కొన్నప్పుడు పెరుగుతుందా, ఈ క్వశ్చన్సే కాకుండా మనకు బాగా గట్టిగా ఉన్నాము. మనం పారిశ్రామికంగా సర్వీసెస్లో మనం చాలా అడ్వాన్స్లో ఉన్నాం. మనం మేజర్గా డిపెండ్ అయ్యే ఎక్స్పోర్ట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్. అంత ధైర్యంగా ఉండి ప్రపంచంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ చేసింది ఐటీఈఎస్ను చేసుకునే దేశం సడన్గా ఈ
సప్లై చైన్ బ్రేక్ అయిందంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ అయిన ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ లేదు. ఫర్ ఇన్స్టెన్స్ చిప్ మేకింగ్ అంట, ఇప్పుడు సో కాల్డ్ సెమీ కండక్టర్స్ అనేది పెద్దగా వినపడుతూ ఉన్నాం. ఆ సెమీ కండక్టర్స్ అనేది చిప్ మేకింగ్ బేసిక్ థింగ్. మనం ఎప్పుడు చేయలేదు చిప్స్. అదే ఎక్కడ నుంచి, చైనా నుంచో లేకపోతే ఇంకొక చైనా నుంచో, తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని యూస్ చేసి మనం కంప్యూటర్స్లో పెద్ద సైంటిస్ట్ అని లేదని కాదు. యాక్చువల్లీ తైవాన్లో వేరే చోట అమెరికాలో ఈ చిప్ డిజైన్లో ఉండేవాళ్ళు ఇండియన్సే ఉండొచ్చు, వాళ్ళ స్కిల్స్ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ లేదు మ్యానుఫ్యాక్చరింగ్. అందువల్ల ఇప్పుడు డిపెండెన్స్ ఏమవుతుంది, ఇప్పుడు డిస్రప్షన్ అయినప్పుడు, ఏదో వార్ వచ్చినదో లేకపోతే వార్ లాగా సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు ఇది రాకుండా పోవచ్చు. ఇంకా ముఖ్యంగా దానికి ఏముందంటే, మీరు ఇప్పుడు చిప్స్ మొదలు పెడతా ఉంటే దానికి బేసిక్ రా మెటీరియల్ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ అంటా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ సప్లై చూసుకున్నప్పుడు మనకు కూడా ఒక ఎస్టిమేట్ ప్రకారం 8% క్రిటికల్ మినరల్ ఉంది మన దగ్గర. బేస్ సర్వే చేసి కనుక్కునింది, ఇంకా లేకుండా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. బట్ అయితే మనం ఎప్పుడు దాన్ని క్రిటికల్ మినరల్స్ను మైన్ చేసి దాన్ని ఉపయోగించి చిప్స్ తయారు చేయడంలో మనకేమీ లేదు, జీరో టెక్నాలజీ. దాన్ని కూడా మనం క్రిటికల్ మినరల్ బేస్ చేసిన చిప్స్ ఇప్పుడు 90% ప్రపంచంలోనే మనాపలు వచ్చిన చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ పరిస్థితిలో మీరు ఇప్పుడు మన బడ్జెట్ చూసినప్పుడు చాలా రంగాల్లో, ఈవెన్ మన ట్రెడిషనల్గా ఇంపోర్ట్ చేస్తా ఉన్న మనం టెక్స్టైల్స్, అది మన లిస్ట్లో ఉన్నది చెప్తాను. వీటన్నిటిలో కూడా మనకు వేరే దేశాల నుంచి కాంపిటీషన్ వచ్చింది, అండ్ మన కంఫర్ట్గా ఉండే లేదు. కాబట్టి ఈ ఆత్మనిర్భరం కొంత దెబ్బతింది. కాబట్టి మీరు ఇప్పుడు ఆమె బడ్జెట్ ఓపెనింగ్ బ్రీఫ్గా ఒక ప్రస్తావన 16th ఫైనాన్స్ కమిషన్ వదిలేస్తే ఆమె మొదలుపెట్టిందే దట్ 6 బేసిక్ ఏరియాస్ అని మొదలుపెట్టినది. దాంట్లో ఫస్ట్ మేజర్ ఏరియా ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనకెప్పుడు ఇండియా ఈజ్ సపోజ్ టు బి ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. అంటే మనం పైకి చేసి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసి హ్యాపీగా ఉన్నాం, ప్రపంచంలో గొప్ప సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అని. బట్ చైనా ఈజ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అండ్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేనప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ మెన్షన్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్? మనకి ఇప్పుడు మీరు సెమీ కండక్టర్స్ లేకుండా, మీకు దానికి బేస్ అయిన క్రిటికల్ మినరల్స్ లేకుండా, దానికి బేస్ అయిన క్యాపిటల్ గూడ్స్ లేకుండా మీరు ఆత్మనిర్భరం ఏం ఉండేదానికి లేదు. మీరు క్లోజ్గా చూస్తే ఆమె ఇచ్చిన లిస్ట్ ఫస్ట్ 6లో టాప్ లిస్ట్ అంతా ఇదే ఉన్నది. అంటే మీరు టాప్ ప్రయారిటీ మ్యానుఫ్యాక్చరింగ్లో. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టోటల్గా మన దేశంలో చాలా, దేశం ఇప్పుడు జీడిపిలో తీసుకుంటే ఈ రోజు కూడా 15% కైనా పెరగలేదు. ఏదో అంటా ఉన్నాం, బట్ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇతర దేశాల నుంచి తెచ్చుకొని కావాల్సిన మెషినరీ, ఎక్విప్మెంట్ దీనికన్నీ చేసుకుంటా ఉన్నాం. ఈ మెటీరియల్ దొరుకుతా ఉంది కాబట్టి ఈజీగా ఉంది. ఇప్పుడు ఈ సప్లై చైన్ అనేది డిస్రప్ట్ అయినప్పుడు మనం మేల్కొని మన ఆత్మనిర్భరం ఎంత ఉందంటే లేదు మనకు అంత ధైర్యం. దాన్ని రికవర్ చేసి దానికి అడ్రస్ చేసిన బడ్జెట్లో సబ్స్టాన్షియల్ పార్ట్ దానికి ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నప్పుడు మేము చెప్పింది సెమీ కండక్టర్స్కి హెవీ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే మీకు చిప్స్ లేకుండా మీరు చేసేదానికి లేదు. బట్ మీరు సెమీ కండక్టర్స్ చేయాలంటే మీకు క్రిటికల్ మినరల్స్ కావాలి. కోర్స్ లాస్ట్ వీక్ మీరు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని కూడా అమెరికా పంపించినారు. ఆయన అమెరికా పరిస్థితి అలాగే ఉన్నది. వాళ్ళ క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్, ఈ దాన్ని యూస్ చేసి చిప్ చేయడంలో కూడా వెనకనే ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఆయన ఒక గ్లోబల్ కాన్క్లేవ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ పైన అమెరికాకు, ఈ దేశాలంతా ఏవైతే వీక్గా ఉన్నదో ఆర్ డిజైన్ చేసే శక్తి ఉన్నదో, ఇండియన్ టెక్నాలజీస్ ఆర్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ చిప్స్. బట్ వాళ్ళు తైవాన్లోనో లేకపోతే యుఎస్లోనో పోయి చేస్తారు, ఇండియాలో చేయడం లేదు. కాబట్టి వాళ్ళంతా పిలుచుకున్నాడు ఆయన.
ఒక కాన్క్లేవ్ పెట్టినప్పుడు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ కూడా వెళ్ళినట్టు అంత క్రిటికల్గా ఉంటుంది. దేర్ఫోర్ ఫోకస్ ఏమైంది దీంట్లో, ఆమె చాలా టైము మన సెమీ కండక్టర్స్ చెప్పింది, దాని తర్వాత క్రిటికల్ మినరల్స్ ఎలా ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకా ముఖ్యంగా మనం చాలా వరకు కంఫర్టబుల్గా మనం ఇండియాలో క్యాపిటల్ గుడ్స్ చేస్తాం అంటే గుడ్స్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అదర్ గుడ్స్, కన్జ్యూమర్ గుడ్స్ ఆర్ ఫర్దర్ క్యాపిటల్ గుడ్స్. బట్ మనకి ఇప్పుడు వెనక్కి చూసుకుంటే చాలా వరకు మీరు ఆత్మనిర్భర్ సెల్ఫ్ రిలయంట్గా ఉండాలంటే మీకు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో క్రేన్ చేయలేడం లేదు ఇంట్లో ఇండియాలో. మీకు ఒక పోక్లైన్ చేయడం రాదు అంతా. ఇప్పుడు మీరు అన్ని ఆ ఎక్విప్మెంట్ అంతా బయట నుంచి తింది అవుతుంది. అందువల్ల ఈ బడ్జెట్లో చాలా ఫోకస్ దేనిపైన ఉన్నదంటే మెషినరీ, మేకింగ్ మెషినరీ. ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు క్యాపిటల్ గుడ్స్ చేయాలనేది. ఇప్పుడు ఈవెన్ ప్రాసెసింగ్ ఆఫ్ లెట్స్ చిప్స్కు సంబంధించిన మెటీరియల్ కానీ, లేకపోతే ఈవెన్ ప్రాసెసింగ్ రేర్ అర్త్ ఆర్ లెట్స్ క్రిటికల్ మినరల్స్ కానీ మెషినరీ లేదు, మనకు సొంతంగా లేదు. కాబట్టి అది చేసుకోవాలనేది ప్రయారిటీ. అండ్ దేర్ఫోర్ సబ్స్టాన్షియల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ డైమెన్షన్స్ తీసుకొచ్చినారు. అంటే ఇది ఇట్ రిఫ్లెక్ట్స్, ఇది మనకి ఎవరో ఇప్పుడు సాఫీగా జరిగిపోయినప్పుడు కాలం జరిగింది. మన కార్పొరేట్ సెక్టర్ చాలా కంఫర్టబుల్ సెక్టర్, కష్టపడకుండా ఈజీగా వ్యాపారం. ఇదంతా బిజినెస్ క్లాస్ నుంచి వచ్చిన కార్పొరేట్ సెక్టర్. ఎంత సులభంగా ఉంటే అంత సులభంగా చేస్తారు, వాళ్ళేం కష్టపడరు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన ఏపీఐ అనేది బల్క్ డ్రగ్స్ ఇక్కడ వదిలేస్తున్నారు, ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ వస్తుంది, పొల్యూషన్ తగ్గించాలంటే అది వదిలేస్తున్నారు. అది లేకుండా బయట నుంచి తెచ్చుకుంటే వాళ్ళు చాలా కష్టపడి చైనాలో స్టేట్ సపోర్ట్తో అవి లేకుండా ప్రొటెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అది లేకుండా ఏదర్ గవర్నమెంట్ పైన ప్రెషర్ పెట్టలేదు, వాళ్ళు కష్టపడలేకుండా ఈజీగా చేస్తారు. అన్నీ అలాగే జరిగినాయి. అది ఇంకా జరగదు. కాబట్టి ఈ పరిస్థితులు ఎప్పుడేమవుతుందో తెలియదు. అంటే ఆ పరిస్థితి ఇప్పుడున్న ప్రపంచంలో ముఖ్యంగా ఆర్థిక పరంగా ట్రంప్ చేసిన షాక్ ట్రీట్మెంట్ అది. కాబట్టి మేల్కొనేదాన్ని జరిగింది. దాని కిందనే ఈ ప్రయారిటీస్లో ఎంఎస్ఎంఈని చాలా వరకు, ఎంఎస్ఎంఈస్ అంటే చాలా ఇంపార్టెంట్ మన దేశంలో. వాటికి కూడా ఇంతవరకు మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి చాలా ఎంఎస్ఎంఈస్ అంటే 5-6 మంది ఉద్యోగులు ఉండే యూనిట్స్ అవి. వాటి కాంట్రిబ్యూషన్ చూస్తే వాటికి ఏమంటుంది, వాళ్ళు ఈ సప్లై చైన్లో కింద నుంచి పార్ట్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేసేదని ఎంఎస్ఎంఈ ఉంటుంది. దేశంలో వాటి నంబర్ చూస్తే 7.47 crores ఉన్నది నంబర్. అంటే దాంట్లో 32 కోట్ల మంది పనిచేస్తారు. మన టోటల్ వర్క్ ఫోర్స్లో ఇప్పుడు 48 కోట్ల మాదిరి ఉన్నప్పుడు దాంట్లో చాలా మంది ఉన్నారు. అగ్రికల్చర్ తర్వాత మేజర్గా ఉన్నారు. అటువంటి సెక్టర్లో కూడా కావాల్సిన నైపుణ్యంకు దానికి కలిగిన మెషినరీ లేదు. అందువల్ల ఈ బడ్జెట్లో చాలా వరకు దీన్ని రివైవ్ చేయాలనేది మళ్ళీ వచ్చింది. ఇన్ని రోజులు చెప్తా ఉన్నారు కానీ ఏమి దానికి తగినంత ఏ క్రెడిట్ సపోర్ట్ కానీ ఆర్ కన్సెషన్స్ కానీ లేకపోతే ఎంకరేజ్మెంట్స్ కానీ అంతగా లేవు. ఎక్కడికక్కడ స్టార్ట్ చేసినట్టు ముందుకు పోకుండా నిలిచిపోవడం ఇలా జరుగుతూ ఉన్నది. ఈ నంబరు 7 కోట్ల మంది, 7 కోట్ల యూనిట్స్ ఉందంటే అది దాంట్లో ఒక యూనిట్ స్టార్ట్ అయితే అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు, పోతూ ఉంటుంది, ఇంకొకటి వస్తుంది, అలాగే జరుగుతుంది. దాన్ని కొంత ముందుకు తీసుకుపోవాలని దీంట్లో కొంత ప్రయారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది. ఇదన్నీ ఆత్మనిర్భరతకు ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి ముందుకు వచ్చింది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఇది మూడో ఆమె ఇది రెండోది మేజర్ యాక్టివిటీ చెప్పింది, లీగసీ ఇండస్ట్రీస్ అని చెప్పింది. అంటే ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో సాఫ్ట్వేర్ తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసేది ఎయిదర్ ఎంఎస్ఎంఈ బేస్డ్ ఆర్ అదర్ ఇండస్ట్రీస్. ఏమంటే మనకు టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఇవన్నీ మనకు మేజర్ ఎక్స్పోర్ట్ కమోడిటీస్. దీన్ని మనకు ఒక చారిత్రకంగా వచ్చింది కాబట్టి లీగసీ ఇండస్ట్రీ. దాంట్లో తీసుకున్నప్పుడు కూడా నైపుణ్యం పెరగలేదు, ఇన్నోవేషన్ లేదు.
రీసెర్చ్ పెట్టలేదు దాంట్లో. అందుకని ఏమవుతుంది, ఇప్పుడు మీ టెక్స్టైల్స్ తీసుకున్నప్పుడు మీకు కాంపిటీషన్ వచ్చేవాడు ఎవరు? వియత్నాం నుంచి వస్తాడు. అది చిన్న దేశం. మొన్ననే చాలా సంవత్సరాలు యుద్ధం తర్వాత ఇప్పుడు నిలబడే శక్తి వచ్చింది. అది ముందుకెళ్తా ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, కాంపిటెన్స్ కానీ, ఇన్నోవేషన్ లేదు. ఈవెన్ టెక్స్టైల్స్, ఫుట్వేర్లో కూడా వాళ్ళు ఈ దేశంతో కంపీట్ చేసి మన వస్తువులు ముందుకు పోయేదాన్ని లేకుండా పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ క్యాపిటల్ గూడ్స్ ప్రొడక్షన్లో ఈ లీగసీ ఇండస్ట్రీస్ కూడా హౌ టు రీజ్యువనేట్, దాన్ని కొంత కొత్త ఊపు వచ్చేట్టుగా చేయాలంటే కొత్త ఇన్నోవేషను, టెక్నాలజీ దాంట్లోకి తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి ఈవెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రియల్ టెక్స్టైల్స్. రకరకాలుగా ట్రెడిషనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సరిపోదని దీనికి ప్రయారిటీ వచ్చింది. అంటే ఇది నేను నా లిస్ట్ చేసుకుంటా పోతే ఇది కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. కాబట్టి దీన్ని ఇప్పుడు నిద్రలేసినట్టు అయింది ఈ ప్రపంచంలో షాక్ ట్రీట్మెంట్ వల్ల. అంటే ఫ్రమ్ గ్లోబలైజేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే డీగ్లోబలైజేషన్ అయినప్పుడు మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆత్మనిర్భర్ అంటే. ఎన్ని రోజులు ఆత్మనిర్భరు అది అని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి ఉత్పత్తి చేసి ఎక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు ఇప్పుడు. యూ హ్యావ్ టు బి సెల్ఫ్ రిలయంట్. దట్ ఆ విధంగా మన దేశం మొదట ప్లానింగ్ 5-year ప్లాన్స్లో we started with emphasis on self-reliance in agriculture, self-reliance in industry. అందుకనే హెవీ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్తో మొదలు పెట్టినాం. అదన్నీ వదిలేసినాం గాలికి. పర్టికులర్లీ 90 నుంచి సరళీకరణ వచ్చిన తర్వాత ఎక్కడ ఈజీగా ఉంటే, ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు. అది జరగదు. ప్రపంచం ఈజ్ గోయింగ్ బ్యాక్. సప్లై చైన్ అనేది చాలా క్రిటికల్. అందువల్ల ఈ బడ్జెట్లో ఈ లిస్ట్ చేసుకుంటా పోతే, ఫర్ ఇన్స్టెన్స్ ఇంకొకటి ఏమొస్తుంది, ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏమొస్తుంది, ప్రతి ఒక్కరు వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. మీ కార్బన్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఏదో అగ్రిమెంట్ ఉందని బయటకు అగ్రిమెంటు, ప్యారిస్ అగ్రిమెంట్ను ఆ ట్రీటీ ప్రకారం మనం ఇప్పుడు 2070కి జీరో కార్బన్ అంటాము. అవన్నీ పక్కకు పెడితే మన ఎఫర్ట్స్ ఏమున్నది అనేది చాలా ముఖ్యం. అందువల్ల కార్బన్ క్యాప్చర్ అనేది ఈమె చెప్పిన 6 ఇంపార్టెంట్ దీంట్లో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కోసం మనం వీ హ్యావ్ టు టేక్ స్పెషల్ మెజర్స్. ఇట్స్ నాట్ ఎనఫ్ మీరు సోలార్ ఎనర్జీ ఆర్ లేకపోతే విండ్ ఎనర్జీ చేస్తే సరిపోదు. దెర్ ఈస్ ఆల్సో హ్యూజ్ కైండ్ ఆఫ్, దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ లైక్ స్టీల్ విచ్ జనరేట్స్ లాట్ ఆఫ్ కార్బన్. దాన్ని క్యాప్చర్ చేసుకొని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. దాంట్లో ఇప్పుడు హైడ్రోజన్తో ఇదని కొత్త వస్తూ ఉన్నది. దానికి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా యూ కెనాట్ కంపీట్ ఇన్ ది వరల్డ్ ఆర్ యూ కెన్ ప్రొడ్యూస్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్లెస్ ఇవన్నీ డెవలప్ చేస్తే కానీ మనం కావాల్సినంత ప్రొడ్యూస్ చేసుకోలేము. లీవ్ అలోన్ కంపీటింగ్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అది కూడా అవసరం అవుతుంది. అది మళ్ళీ ఇంకొకటి మర్చిపోయినది, ఇది 5-year ప్లాన్స్లో కూడా నెగ్లెక్ట్ చేసింది అంటే, మనం అర్బన్ కైండ్ ఆఫ్ లార్జ్ సిటీస్ డెవలప్ అవుతుంది కానీ దాని రీజియన్స్ను లింక్ చేసి రూరల్ ఏరియాస్ ఒక అర్బన్, పెరి అర్బన్ అంటారు, ఆ విధంగా ఏం చేయలేదు. ఇప్పుడు ఉదాహరణకు మనం, నేను క్రిటిసిజం అనే కాదు కానీ, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ ఉన్నది, మీరు ఎంతసేపు 50 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కాకుండా ఒక రీజియన్ అని ప్లాన్ చేస్తే, చుట్టుపక్కల స్మాల్ టౌన్స్ లింక్ చేస్తే ఆ రీజియన్ బాగా డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో లింక్ విత్ అదర్ లెట్స్ సే అర్బన్ సెంటర్స్. అది కొంతవరకు ఇది ఒక పాజిటివ్ స్టెప్ అనొచ్చు. ఎంతవరకు అంటే ఇది మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ నేను ఇంతవరకు చెప్పింది ఈ గ్లోబల్ షాక్స్ వల్ల, సప్లై చైన్ వల్ల, బడ్జెట్లో కొంత మేలుకొని ముందుకు పోవాలనుకున్న దానివల్ల ఇవన్నీ ఒక సంవత్సరంలో జరిగేది కాదు. దట్స్ అనదర్ థింగ్. ఈ బడ్జెట్లో మీరు ఏం అలొకేట్ చేస్తారు, ఎంత ఖర్చు పెడతారు అనేది ఒక ఇంటెన్షన్ ఉంది. అది అంతవరకు పాజిటివ్ ఇంటెన్షన్, అది చేయాల్సి వస్తుంది. బట్ ఎంతవరకు చేస్తారనేది పెద్ద ఛాలెంజ్గానే ఉంటుంది. అదే ఆ విధంగానే సిటీ రీజియన్స్ లింక్ చేయడం అని, ఆ 6 కారిడార్స్ అని, దీంట్లో ఒక సైడ్ లెవెల్లో ఉన్నది. ఇది కొంత స్పెక్టాక్యులర్గా ఫాస్ట్ ట్రైన్స్ సిస్టమ్, ఏదో ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్కు 2 గంటల్లో, 2.5 గంటల్లో, లేకపోతే బెంగళూరుకు 2 గంటల్లో పోయే
బట్ ఈ ప్రాసెస్లో యూ మస్ట్ ఒకరు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఆల్రెడీ ఇంతవరకు మనకు వచ్చిన కంప్లైంట్స్ రైల్వే సిస్టమ్స్ ఏమంటే ఈ ఆ, మన వందే భారత్ వచ్చిన తర్వాత అదర్ ట్రైన్స్కి ప్రయారిటీ లేకుండా దాంట్లో క్లీన్లీనెస్ ఫ్రీక్వెన్సీ ఈవెన్ చార్జెస్ పెంచడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది, నెగ్లెక్ట్ అవుతుంది. అయితే భయం ఏమంటే మీకు రైల్వేస్ కేటాయించే బడ్జెట్లో మీరు సబ్స్టాన్షియల్గా దానికి తీసుకుపోయి పెడితే మీరు ఫాస్ట్ ట్రైను ఒక క్లాస్కు అడ్రస్ చేస్తారే కానీ మీరు మిగతా ఇది రైల్వే అంటే మనకు మాస్ మూమెంట్ ఉండేది, ప్రజలు చాలా వరకు డిపెండ్ అయిన సిస్టమ్ అది ప్రపంచంలోనే చాలా ముఖ్యమైనది మనకు. వేరే చోట రైల్వేస్ క్లోజ్ చేయండి, యునైటెడ్ స్టేట్స్లో దే మే నాట్ కేర్, బట్ మనకు చాలా క్రూషియల్. అటువంటిది మీరు తీసుకుపోయి 2 గంటలు ప్రయాణం చేసేదానికి వేల కోట్లు ఖర్చు పెట్టి అసలు ప్రజలంతా ప్రయాణం చేసేదాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ఆ టెండెన్సీ ఉన్నది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. ఎంతవరకు ఇప్పుడు రైల్వే బడ్జెట్ను సపరేట్ బడ్జెట్ తీసి దీంట్లో కలిపి దానికి ఒక ఐడెంటిటీ లేకుండా చేసి మిగిలిన దాంట్లో ఏదో పెట్టడం జరుగుతూ ఉంది అనేది క్రిటిసిజం ఉంది. అది చాలా జెన్యున్ క్రిటిసిజం, దాని రిజల్ట్స్ కూడా ఉన్నది. ఇది పరిస్థితి. అంటే ఆత్మనిర్భరం అనే దానిపైన కొంత ఇప్పుడున్న పరిస్థితిలో ఇల్లు చక్క పెట్టుకోకపోతే మీరు ముందుకు పోలేరు కాబట్టి కొంత ఇనిషియేటివ్స్ ఉన్నది. దీంట్లో ఎంతవరకు రిజల్ట్స్ వస్తుందో తెలియదు. దేర్ఫోర్ ఈ అడ్జస్ట్మెంట్ టు గ్లోబల్ ఛాలెంజ్ ఆర్ షాక్ ఆర్ డిస్రప్షన్ మీరు అదర్ సైడ్ ఇప్పుడు దట్స్ వేర్ వీఆర్ సేయింగ్ అతి విశ్వాసం ఉందని దాన్ని కంప్లీట్గా వదిలేసిన. అంటే ఇప్పుడు ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ను ఎందుకు వదిలేసినారంటే మీరు ఎకనామిక్ సర్వేలో చూస్తే చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నది. ఉదాహరణకు మనం అక్కడ ఈ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు మనకు చెప్పిన అతి విశ్వాసం ఎక్కడ కనబడుతుందంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల కన్నా భారతదేశంలో ఇప్పుడు గ్రోత్ సిచ్యువేషన్ చాలా బాగున్నది. యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా కానీ ఈవెన్ చైనాలో కూడా లేనండి గ్రోత్. ఇప్పుడు ఇండియాలో 6.5 నుంచి 7.2 వరకు ఉన్నది కాబట్టి మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఒకటి గ్రోత్ ఉన్నది. 2 ఇంత గ్రోత్ ఉన్నా కూడా మన దేశంలో ఇన్ఫ్లేషన్ లేదు, అంటే ధరలు అంత అతిగా పెరగడం లేదు. అండ్ 3 అండ్ ఇది ఎకనామిక్ సర్వేలో ఉన్నది, అది ఎంత ఇవన్నీ ఉన్నది. బట్ ఎనివే 3 ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. దిస్ ఈస్ ఐ థింక్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ ఆల్ ట్రూ. దిస్ ఈజ్ ఈ క్లెయిమ్స్తో కొంత అతి విశ్వాసం వచ్చిందని అనుకుంటాను. అండ్ ఈ ఒకసారి అగ్రికల్చర్ సెక్టర్ ఈ సంవత్సరం కూడా 357 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంది కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లం. 3.5% పోయిన 2 సంవత్సరాలు 4% పెరిగినా ఇప్పుడు 3.5% విత్ కంఫర్టబుల్. అండ్ దెన్ రూరల్ ఏరియాస్ గురించి చెప్తే మీరు మన దేశమేనా అనిపిస్తుంది. నేను చదువుతాను ఒక క్విక్గా, మీరు అందరూ ఎకనామిక్ సర్వే అది 750 పేజీలు. నాకు తెలిసినంత వరకు అది ఇట్ అపియర్స్ వాట్సాప్లో పంపించినానండి ఎంపీస్కి ముందు. 700 పేజీలు వాట్సాప్లో, తర్వాత ఇచ్చింటారు కాపీలు, అది వేరే విషయం. ఇది చూడండి, ఎకనామిక్స్ సర్వేలో మన రూరల్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక డ్రీమ్ లాగా ఉంది. అది ఏమున్నది, చాలా రోబస్ట్గా ఉందంట కన్సంప్షన్, అందరూ హాయిగా ఉంది. హై ఇన్కమ్, చాలా రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ బాగా పెరిగినది, హై ఇన్కమ్ గ్రోత్. ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉన్నది. ప్రభుత్వ సంస్థల్లో నుంచి అగ్రికల్చర్కు క్రెడిట్ పెరుగుతూ ఉన్నది. ఐ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయిపోయినది. ఇదని ఇంకా పొడుగు లిస్ట్ ఉన్నది. బట్ ఇది ఎంత ఆర్టిఫిషియల్ కనబడుతుందంటే రూరల్ ఏరియాస్లో ఇంత ఉంటే మొదటి ప్రశ్న ఏమొస్తుందంటే
ఇంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మీరు 80 కోట్ల మందికి ఫ్రీ గ్రెయిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరిని అడిగినా కూడా మేజర్ క్వశ్చన్ ఈజ్ ఉద్యోగం కావాలంటా ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ అని. అంటే ఈ సర్వేలో చూపించింది ఏమంటే ఈ 2000 అంటే కోవిడ్ తర్వాత 22 తర్వాత 23, 24కు టోటల్గా ఎంప్లాయ్మెంట్ పెరిగిందని. అందువల్ల అన్ఎంప్లాయ్మెంట్ తగ్గినది. అది రూరల్ ఏరియాస్లో 3%కి వచ్చినది, అర్బన్ ఏరియాస్లో 5% ఉంది. ఓవరాల్గా 4.5 ఉంది. బట్ ఐ థింక్ ఎక్కడ పెరిగినది ఎట్ట పెరిగినది అని చూసినప్పుడు 22 నుంచి 24 వరకు పెరిగినది లెక్కలు చూపిస్తుంది. కానీ ఎక్కడ పెరిగినది అంటే రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరిగినది. అంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకునేది. అంటే ఇప్పుడు దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఇంతవరకు ఉమెన్స్ పార్టిసిపేషన్ తక్కువ అనేది, ఉమెన్స్ పార్టిసిపేషన్ పెరిగింది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో. అంటే ఇంట్లో పనిచేస్తుంది. దాంట్లో చాలామంది అన్పెయిడ్ domestic labor, they are working in, let's say, agriculture, but unpaid female labor. అంటే ఇది ఏం క్వాలిటీ ఎందుకు పెరిగినది ఎక్కడి నుంచి అని చూస్తే చాలా వరకు కోవిడ్ టైంలో వెనక్కి వచ్చిన వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకుండా కొంత ఫోర్స్డ్ కైండ్ ఆఫ్ లెట్స్ ఎంప్లాయ్మెంట్ అయినది రూరల్ ఏరియా. బయట లేదు కాబట్టి దీంట్లోకి వచ్చినారు. దాన్ని ఎంప్లాయ్మెంట్ పెరిగినది, అందువల్ల దేర్ఫోర్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయేదని ప్రజెంట్ చేస్తే చాలా ఎబ్బెట్టుగానే ఉంటుంది. అది రూరల్ ఏరియాస్లో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కంఫర్టబుల్గా ఉన్నది, అందరి లైఫ్ కన్సంప్షన్ పెరిగినదని. ఇది నిజమైతే మేజర్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, మనకు ఇంత చెప్పిన ఎకనామిక్ సర్వేలో కూడా ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడి పెరగడం లేదు, స్టాగ్నెంట్గా ఉన్నది 3-4 సంవత్సరాలుగా. ఆఫ్టర్ లెట్స్ కోవిడ్ తర్వాత ఈ రోజు కూడా ప్రైవేట్ ఒక పైసా పెరగలేదు. ఒకప్పుడు టోటల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జీడిపికి చూసుకున్నప్పుడు 38% ఉండేది. అది తగ్గినది 32%కు, అది ఒక 34కు వచ్చి నిలిచిపోయినది. ఆ 34 నుంచి పెరగడం లేదు. అంటే ఎవరు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ ఇన్వెస్ట్ చేయడం లేదు. వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయడం లేదు? డిమాండ్ లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు క్రియేట్ చేసిన డిమాండ్ అంటే ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ సిస్టమ్ కానీ దాంట్లోనే పూర్తిగా ప్రొడ్యూస్ చేసేది, విత్ వాట్ వీ సే ఎక్సెస్ కెపాసిటీ అంటాం. ఇప్పుడు పెట్టుబడి పెట్టిన దాంట్లోనే కొంత పూర్తిగా ఉపయోగించుకొని ఉత్పత్తి చేసేదానికి లేని పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు రాదు. అండ్ పెట్టుబడులు రావాలంటే మళ్ళీ డిమాండ్ పెరిగి కెపాసిటీ యూస్ చేసుకుంటే అడిషనల్గా క్రియేట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్. ఆ పరిస్థితి లేదు. అందువల్ల వాళ్ళు ఎవరు ఎంత మీరు నెట్న కన్సెషన్స్ ఇస్తామన్నా, బ్యాంక్లో డబ్బులు మురుగుతూ ఉన్నా, దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్. ఎందుకంటే డిమాండ్ లేదండి. అంటే ఇప్పుడు ఎందుకు లేదు డిమాండ్? ఎక్కడి నుంచి వస్తుంది డిమాండ్? ప్రజల చేతిలో డబ్బులు ఉంటే కన్సంప్షన్ పవర్ పెరిగితే డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇంత కంఫర్టబుల్గా రూరల్ ఏరియాలో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ చోట అందరిది ఆదాయం పెరిగి ఉద్యోగాలు ఉండి చేసినప్పుడు ఎందుకు డిమాండ్ పెరగడం లేదు? ఇది చాలా స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్గా వీఆర్ ట్రయింగ్ టు సే దట్ అక్కడ ఉద్యోగాలు పెరిగిపోయిందని. యాక్చువల్గా నెగటివ్గా అయింది. అది అండర్ ఎంప్లాయ్మెంట్లో పెరుగుతుంది. అది సగం పని చేస్తే సగం పని లేకుండా ఉండేవాళ్ళంతా ఉద్యోగాలుగా లెక్క వేసుకుంటే ఆ లెక్క పెరిగింది కాబట్టి రూరల్ ఏరియాస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మీకు ఉద్యోగం పెరిగినట్టు అవుతుంది. బట్ యాక్చువల్గా వాళ్ళ తలసరి ఇన్కమ్ పెరిగిందా? దానికి వచ్చినప్పుడు ది మేజర్ ప్రాబ్లం అని ఇప్పుడు చాలా సంవత్సరాలుగా కంప్లైంట్ చేస్తూ ఉండేది, అందరూ రికగ్నైజ్ చేసింది. ఇప్పుడు పొలిటికల్ రికగ్నిషన్ వచ్చినది ఇన్ఈక్వాలిటీని, అసమానతలు పెరిగింది. ఇప్పుడు ఉండే లెక్కల ప్రకారం ఈ ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ప్రస్తావిస్తుంది, కానీ దానిపైన డీటెయిల్స్గా ఇప్పుడు రిపోర్ట్ ఆఫ్టర్ రిపోర్ట్ ఆన్
అసమానతలు, ఇన్కమ్ అండ్ లెట్స్ ఆస్తుల అసమానతలు పెరిగిందని. ఇప్పుడు లెక్క ప్రకారం ప్రతి రూపాయి జీడిపి ఉత్పత్తిలో 66% టాప్ 10% పోతుంది. అండ్ దెన్ ఈ నెక్స్ట్ మిడిల్ 40%కు దాంట్లో 23% పోతుంది. అంటే బాటమ్స్ ఎంత వస్తుంది? 17-15% వస్తుంది బాటమ్ 50%కు. అంత అసమానత పెరిగినప్పుడు ఇది ముఖ్యంగా 85-90 సరళీకరణ తర్వాత జరుగుతూ ఉన్నది. అంటే మీరు ఎనార్మస్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు ప్రజల చేతిలో డబ్బులు అడిక్వేట్గా లేనప్పుడు డిమాండ్ పెరిగే క్వశ్చనే లేదు. అందుకని ప్రైవేట్ పెట్టుబడి లేదు. దానికి ఇంకా అడిషనల్ ఒక స్టెప్ ముందుకు పోయినప్పుడు ఇండియన్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అబ్రాడ్ is much more than what we are getting. Net, ఇప్పుడు మనం ఎంతసేపు ఫారిన్ క్యాపిటల్ అంటాం. టోటల్ ఫారిన్ క్యాపిటల్ కమింగ్ ఇన్ టు ఇండియా ఈజ్ మచ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఫారిన్ క్యాపిటల్ నౌ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. చాలా లిబరల్గా పర్మిట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఒక మినిస్టర్ ఏం చెప్తాడు, చాలా బాగున్నది మన దేశంలో వాళ్ళు బయట పెట్టుబడి పెడతా ఉంటే చాలా బాగా ఆనందంగా ఉందని కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. బట్ ఇక్కడ ఎందుకు పెట్టడం లేదనే దానికి మేజర్ క్వశ్చన్ ఈజ్ డిమాండ్ డెఫిషియన్సీ ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఈ బడ్జెట్లో ఇప్పుడు మనం పార్ట్ బి అని చెప్తాం. మీరు హౌ డు యూ ట్యాకిల్ ఇది సంవత్సరం పెరిగే ఇన్ఈక్వాలిటీని? అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొకటి కూడా ఉన్నది బేసు. మనం ఎంతసేపు ఆత్మనిర్భర్ కోసం సెమీ కండక్టర్స్ చేయాలా, సో కాల్డ్ రేర్ అర్త్స్ చేయాలా, ఇది క్యాపిటల్ గుడ్స్ చేయాలా, ఇవన్నీ దీనికన్నీ స్కిల్స్ కావాలి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది క్రిటిసిజం కమ్స్ ఇన్. దానికి బేసిక్గా మీరు అడిక్వేట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ బేస్ కావాలి. మీరు దానికి ఏముంది బడ్జెట్లో ఎడ్యుకేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. There is no discussion about how to improve quality of education. ప్రపంచవ్యాప్తంగా and including that of so-called new education policy of 2021, they talk in terms of 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు, అంటే 15 ఏళ్ళు క్వాలిటీ విద్య ఇస్తే కానీ ఇప్పుడు ముందుకెళ్ళే ఉత్పత్తికి ఇది ఒక ఉద్యోగం, ఒక స్కిల్ అని ఉండదు. మీరు మీ కేపబిలిటీని కాన్స్టెంట్గా మార్చుకునే శక్తి ఉండాలి. అది ఎటుపట్టి వస్తుంది? మీరు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు అందరూ చేస్తూ ఉన్నదంటే చాలా క్రిటికల్. అది కాగ్నిటివ్ స్కిల్స్ పెరుగుతుంది అక్కడ. ఆ టైంలో మీరు ఆ ఫార్మేటివ్ స్టైల్ చదువు చెప్పకపోతే వాళ్ళు వెనక్కబడతారు. అండ్ ముందుకు పోయినప్పుడు 12th క్లాస్ వరకు, అంటే మనం ఇప్పుడు బ్రేక్ 10th క్లాస్కి వస్తే ఏమవుతుంది అంటే డ్రాప్ అవుట్స్ ఇలా అవుతుంది. బట్ మీ స్టెమ్ అనేది సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ అనేది బేసిక్ ఫౌండేషన్ అవసరం వస్తుంది. ఏ వైపున వెళ్ళొచ్చు మీరు ఆ ఫౌండేషన్ ఉన్నప్పుడు. ఆ 9 నుంచి 12 వరకు ఉండేది. ఇది న్యూ ఎకనామిక్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నది. దానికి రిఫ్లెక్ట్ అయ్యేట్టు మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. వన్ ఆఫ్ ది పూరెస్ట్ క్వాలిటీ ఇన్ ది వరల్డ్ ఇండియన్ ఎడ్యుకేషన్. అది దాని ప్రస్తావన లేదు దాని గురించి. పైనే మాట్లాడి ముందుకెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు వీ కెనాట్ కంపీట్. చిన్న దేశం వియత్నాంతో కూడా నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే ఒక ఎగ్జాంపుల్. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళది స్కూల్ లెవెల్ నుంచి ఎంత కాంపిటెంట్గా ఉన్నారంటే అది ఇట్ కంపీట్స్ విత్ దట్ ఆఫ్ ఈవెన్ నౌ చైనా అండ్ జపాన్. ఒకప్పుడు జపనీస్ అండ్ చైనీస్ సిస్టమ్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉండే స్కూల్ ఎడ్యుకేషన్, ఆ లెవెల్లో ఉన్నది. ఇప్పుడు మనం అన్నిటికన్నా వెనుకున్నాం. అంటే మీరేమవుతుంది, ఇప్పుడు ఈ వీక్ స్కూల్ ఫౌండేషన్ పైన మీరు స్కిల్ పెడితే అది అతకదు. అది ఇట్స్ సంథింగ్ లైక్ బ్యాండ్ ఎయిడ్ లాగా అంటారు. దే కెనాట్ అడ్జస్ట్. రేపు వాళ్ళు ఎంప్లాయ్మెంట్ మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు ఏఐ వచ్చినది, ఈ బేసిక్ ఫౌండేషన్లో మూవ్ అవ్వలేదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. దట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్. మీరు ఒకటే ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేరితే రిటైర్ అయ్యేంత వరకు ఉంటాను, పెన్షన్ తీసుకుంటాను. మీరు ఆ దారి
ఫ్యూచర్లో కనబడడం లేదు, ఒకటే లైన్లో ఉండదు, మారుతూ వస్తుంది స్కిల్స్. దానికి సంబంధించి ఫౌండేషనల్ ఎడ్యుకేషనల్ కంప్లీట్గా ఇగ్నోరెంట్. ఎంత ఎడ్యుకేషన్ పైన ముందు నుంచి కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా 6% ఎక్కడ ఉన్నది, ఇప్పుడు 3% జరుగుతూ ఉన్నది. 2, హెల్త్. మీరు వాట్ కైండ్ ఆఫ్ హెల్త్? ఈ బడ్జెట్లో ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆయుర్వేద మంచిదే, యోగా మంచిదే, బట్ దట్స్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫుల్ హెల్త్ టు ఎంటైర్ పాపులేషన్. మీ బడ్జెట్ ఎంత? ప్రపంచంలో ఏ సెల్ఫ్ రెస్పెక్టింగ్ కంట్రీలో కూడా హెల్త్ పైన 5-6% నేషనల్ ఇన్కమ్ కన్నా తక్కువ పెట్టుబడి లేదు. దర్ ఆర్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ మన లెవెల్ డెవలప్ అయిన దాంట్లో కూడా 7-8% జీడిపిలో హెల్త్ పైన పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈస్ ది ఓన్లీ కంట్రీ క్లెయిమ్స్ గ్లోబల్ కాంపిటీషన్ విచ్ ఇన్వెస్ట్ హార్డ్లీ 2% జీడిపి. దీంట్లో ప్రస్తావన దాని గురించి లేదు. ఏదో పెడతాము, ఇంక 2-3 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద పెడతాం, పెట్టండి మంచిదే. దాన్ని కూడా ఏం చెప్తా ఉన్నారు, అది ఇప్పుడు ఏదో దేవ భాష అని సంస్కృతం చెప్పినట్టు ఇది దేవ వైద్యం లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆయుర్వేదం, యోగాని. ఇవన్నీ మరి దేర్ ఆల్ ఆల్టర్నేటివ్స్. ప్రపంచం మొత్తం రికగ్నైజ్ చేస్తారు ఇంటిగ్రేటివ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. బట్ అది ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎక్కడున్నది ఆయుర్వేదం? ఇది ఒక హాఫ్ ఎ మినిట్ ఐ విల్ గో బ్యాక్ అండ్ సే మై ఓన్ హౌస్ ఎక్స్పీరియన్స్. నా మనవరాలు అమెరికా నుంచి, ఆమె అక్కడ నాకు చాలా ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ వచ్చి ఆయుర్వేద కాలేజీలో చేరినారు. మద్రాసులో శంకరాచార్య ఆయుర్వేద కాలేజ్. ఒక సెమిస్టర్ అయిన తర్వాత షీ సెడ్ దట్ ఏమి అక్కడ వచ్చి క్లాస్లో చెప్పే లెక్చర్ ఓరియంటేషన్లో మీరు ఆయుర్వేదం అని వెనక అనుకోపాకండి, మీరు అలోపతి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఆమె ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది. వెళ్ళిపోయినది అనుకోండి, అది వేరే విషయం. అంటే ఆ లెవెల్లో ఉన్నది మన ఆయుర్వేద ఎడ్యుకేషన్. ఇట్స్ గుడ్, ఇంప్రూవ్ చేయాల్సిందే. బట్ ఏం చేస్తాం, లేదు, పెట్టుబడి లేదు, ఏమీ లేదు. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు పెడతామని చెప్పి పెట్టాలి, మంచిది. అది సాల్వ్ చేయదు మన హెల్త్. పుట్ మోర్ మనీ ఇన్ టు దట్ ఆఫ్ లెట్స్ సే మన దేశంలో. సిమిలర్లీ ఇప్పుడు మీరు అలొకేషన్స్ వచ్చినప్పుడు ఆ పార్ట్ బిలో ఈ ప్రయారిటీస్ గురించి డిస్కస్ చేస్తుంటే మీరు అన్లెస్ యూ రైజ్ మోర్ మనీ కంఫర్టబుల్గా ఉంది. ఏమి ఇప్పుడు ఉండే ట్యాక్స్ సిస్టమ్ సరిపోయిందట. అరే ఇన్ఈక్వాలిటీస్ అంటే విపరీతంగా ఇన్కమ్స్లో తేడా వచ్చినది. అసలు మీరు ఉండే వాళ్ళ దగ్గర ఇంకొక 2 పైసలు తీసుకోండి, వెల్త్ ట్యాక్స్ మొదలు పెట్టండి, లేకపోతే అదేం లేదు దాంట్లో డిస్కషనే. సడన్గా ఇప్పుడు మనకందరికీ ఒక యుఫోరియా క్రియేట్ చేస్తున్నారు. ఏదో యుద్ధం జరిగినది, సింధూరం వచ్చినది, మనం దేశంలో చాలా పవర్ఫుల్. మన పవర్ని దేంట్లో చూపిస్తానో, మీరు చదువులో కాదు, ఆరోగ్యంలో కాదు. మీరు జీడిపి 7% అయితే ఇది చదువు ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది అంటే ఎక్కడ పోతా ఉన్నది? 21% రైజ్ ఇన్ డిఫెన్స్. ఒక్కడు నోరు తెరిచేదానికి లేదు. ఇప్పుడు మనం డిఫెన్స్కి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దేశం ఇప్పుడు ఆయన సెక్రటరీని ఒక ప్రశ్న అడిగినాడు, అయ్యా మీరు యూరోప్లో కూడా ఇప్పుడు 2% నుంచి 5% పెరగాలంటా ఉన్నారు, మీరు 11% ఈ బడ్జెట్లో పెట్టిన 27%, 7.6 lakh crores పెంచితే అది ఇట్ కమ్స్ 11% ఆఫ్ జీడిపి. ఆయన అక్కడే 5% అంటే ఏం చెప్తాడు? వాళ్ళ పరిస్థితుల్లో మాది వేరే, 8 నుంచి 11% పెట్టాలి. ఎట్టా దాంట్లో ఏమి మీనింగ్ ఉంటుంది? దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది? చదువు క్రిటికల్ ఏరియాస్ డెవలప్ చేయడం లేదు. అండ్ ఇది ఇంత చేసి మీరు మళ్ళీ వస్తే ప్రశ్నకు ప్రైవేట్ కార్పొరేట్స్ పెట్టుబడి రావడం లేదు సరిగ్గా. మీరు డైవర్టింగ్ మనీ ఇంటూ దట్ ఆఫ్ లెట్స్ డిఫెన్స్ సో మచ్. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇంట్రెస్టింగ్గా ఈ బడ్జెట్లో ఇప్పుడు 4-5 బడ్జెట్లో ఈ 6% గ్రోత్, ఆ 32% ఇన్వెస్ట్మెంట్ నేషనల్ ఇన్కమ్ లెవెల్లో ఉండేటప్పుడు అది 38 పెరగదు, చైనాలో 45 వరకు పెరిగినది.
ఇక్కడ 35 పెట్టుకొని ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ 35 కూడా సబ్స్టాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బై ది స్టేట్. ఈ బడ్జెట్లో కూడా ప్రైవేట్ పెట్టుబడి లేదు కాబట్టి ప్రభుత్వం పోయిన సంవత్సరం అలొకేట్ చేసిన 11.2 lakh crores-ను ఈసారి 12.2 lakh crores చేస్తుంది. అంటే మీరు అలాగే నిలబెడతా ఉన్నారు దాన్ని. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టి మీరు ఆ 32% ఉంది, గ్రోత్ కనబడుతుంది. బట్ అది ఎక్కడికి వస్తుంది? దిస్ ఇస్ ది ప్రాబ్లం. ఈ గ్రోత్ ఇట్ డజంట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫ్యూచర్. మీరు ఈరోజు ఆత్మనిర్భర్ అని ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్కి నిద్ర లేసినట్టే రేపు తప్పకుండా లేయాల్సి వస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే మీరు ఒక్కసారి ఎడ్యుకేషన్ కానీ వదిలేస్తే ఇప్పుడు వాడు చదువు లేకుండా, ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, మీరు ఈ మన స్టడీస్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే మన నైబరింగ్ స్టేట్లో చేసిన సర్వేలో 14 నుంచి 18 ఏళ్లలో స్కూల్లో లేని పిల్లలు ఎంతమంది ఉంటారు అంటే 2% ఉంది తమిళనాడు. తెలంగాణలో 30% ఉన్నది. ఒక్కసారి ఆ 14 నుంచి 18 ఏళ్ళు అంటే మీరు 10th డ్రాప్ అయిపోతారు, మళ్ళీ పోరు. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత మీరు నిద్రలేస్తే వాడు ఎక్కడికి వస్తుందో రాదు, మీ ఫౌండేషన్ రాదు. మీరు ఫ్యూచర్ ఉద్యమం అంటే ఇట్స్ ఛాలెంజ్, యూ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజింగ్ అంటారు. ఎంత అన్యాయం చేసుకుంటా ఉన్నాం మనకు మనం. ముందుకు పోయేదానికి ఇట్స్ నాట్ సస్టైనబుల్ అండ్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్. అండ్ దేర్ఫోర్ ఈ బడ్జెట్లో అతి విశ్వాసం అనేది ఊరికే చూపించి బొమ్మలు, ఇన్ఫ్లేషన్ లేదు, గ్రోత్ ఉన్నది, ఎంప్లాయ్మెంట్ పెరిగినది, దాన్ని వెనక నుంచి చూస్తే ఏమీ లేదు దానికి సపోర్ట్. అండ్ ప్రజల్ని ఇప్పుడు డిఫెన్స్ ఓరియంట్ చేసి ప్రాపగాండా చేసి సింధూరు గిందూరు అని, దానికనే ఇప్పుడు మనం అపోజిషన్ మాట్లాడితే ఏమంటారు, మీరు పాకిస్తానీ వాడు, నువ్వు ఇంకొకడు అని ఇది అలవాటు అయిపోయారు. ఎనీ క్రిటిసిజం అబౌట్ సమ్ ఆఫ్ దీస్ క్రిటికల్ ఇట్స్ ఇంపార్టెంట్. డిఫెన్స్ సెక్యూరిటీ ముఖ్యం అటని ఎలాగా, అట్ వాట్ కాస్ట్? ప్రపంచంలో ఏ దేశంలో కూడా 11% డిఫెన్స్ పైన పెట్టడం లేదు. అది ఖర్చు కూడా కాదు కంప్లీట్గా, అది వేరే విషయం. అది పోతుంది, తగ్గుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఏం చూపిస్తారో తెలియదు. ఆ విధంగానే మనకి ఇన్ఫ్లేషన్ లేదు. మాది ఏంటి ఫిస్కల్ డెఫిసిట్ కూడా 4.3, ఇది కూడా ఒక అతి విశ్వాసానికి కారణం. ది బడ్జెట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీరు ఫిస్కల్ డెఫిసిట్ తగ్గేదాన్ని చూపించేదానికి ఏమవుతుంది, మీరు అలొకేట్ చేసింది ఖర్చు పెట్టరు, అండ్ మీరు ట్యాక్స్ వసూలు చేసింది తగ్గుతుంది. రెండు తగ్గినప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ అటే ఉంటుంది 4.3%. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దిస్ ఇయర్. మీ ట్యాక్స్ కలెక్షన్ తగ్గినది, మీరు అలొకేట్ చేసింది తగ్గినది, ఖర్చు పెట్టింది. అందువల్ల అది 4.4 ఉండింది, నేను 3కి తెచ్చేస్తున్నానని చెప్తాను, దాన్ని ఓకే. మరి దాన్ని ఇంకా తీసుకెళ్ళి 4.2నో 4% చేస్తానని, అదే ఒక టార్గెట్ అయినప్పుడు మీకు గ్రోత్ టార్గెట్, దాని వెనక ఏం జరగాల, మనుషులకి ఏం కావాలా, విద్య, ఆరోగ్యం, ఓవరాల్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, హౌసింగ్, ఇవన్నీ కనబడదు గ్రోత్ దీంట్లో నుంచి. యూ కెన్ షో గ్రోత్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ అట్ ది సేమ్ టైం సేవ్ కంఫర్టబుల్. దేర్ఫోర్ నేను కన్క్లూడ్ చేయడం ఏమంటే, ఇది ఆత్మనిర్భరం సంబంధించి కొంత మేలుకునేదానికి మొదలైంది, ఈ బడ్జెట్లో కనబడుతుంది. తప్పకుండా అది అవసరం, బట్ అది ఎంతవరకు ముందు పోవాలంటే ఇట్ టేక్స్ ఇయర్స్. ఇది 1 సంవత్సరంలో జరిగేది కాదు. 2, అతి విశ్వాసం అనేది డెఫినెట్లీ there is no question that we don't have adequate incomes, employment, etc. We need a lot of support for education, health. Thank you very much. థ్యాంక్స్ సార్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, వాటిని తీసుకుందాము. మీరు మన ఎడ్యుకేషన్ చాలా నాసిరకంగా ఉంది అని అంటున్నారు, కానీ విదేశాల్లో మనకి ఇప్పటికీ ఉద్యోగాలు కొద్దిగా తగ్గినా ఇప్పటికీ లభిస్తున్నాయి కదా. అమెరికాలో, యూకేలో, ఇతర దేశాలకు వెళ్తున్నారు కదా. మరి స్కిల్స్ లేకపోతే వీళ్ళందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎట్లా లభిస్తుంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు చాలా
ఏమంటే మన దేశం 140 కోట్ల మంది ఉన్నారు. మనకు ఇప్పుడు ఒక 2% ఆఫ్ ది పీపుల్, ఇప్పుడు మనకు ఐఐటీస్ ఉన్నది టాప్ క్లాస్, దెర్ ఇస్ నో క్వశ్చన్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వాట్ ఈస్ ది ప్రపోర్షన్ ఆఫ్ అవర్ ఐఐటీస్ ఆర్ ఐఐఎంస్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఇవన్నీ తీసుకున్నప్పుడు దే బికమ్ ఎలీట్ కైండ్ ఆఫ్ వెరీ ఫ్యూ. అండ్ అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఆ విధంగా ఐసోలేటెడ్ కాన్క్లేవ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైయర్ క్వాలిటీ ఉండేది, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి పని చేస్తారు, ఉద్యోగం దొరుకుతుంది. బట్ వాట్ అబౌట్ 99% ఎవరికి వస్తుంది? ది క్వాలిటీ షుడ్ బి జడ్జ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యు టేక్ వియత్నాం, గో టు స్కూల్ లెవెల్, అండ్ దెన్ సింపుల్ 12 ఏళ్ళ స్కూల్ ఉందా, 12 ఏళ్ళ స్కూల్ అంటే 12+3 ప్రీ స్కూల్, 15 ఏళ్ళు విద్య ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్. దాంట్లో క్వాలిటీ ఎలా ఉన్నది అన్నప్పుడు దెర్ ఆర్ సెవరల్ మెజర్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా పిఆర్ఎల్ అని చాలా పేర్లు ఉన్నాయి. ఆ క్వాలిటీలో వాళ్ళు పైనే ఉన్నారు. మనది ఏమైంది, కొన్ని సంవత్సరాలు దే నెగేటెడ్, సెట్ వాళ్ళ మెజర్మెంట్ తప్పది, మాకు మా కండిషన్స్ సరిపోదని మనం కాంపిటీషన్లో మెజర్మెంట్స్కి రానిలేదు. అందువల్ల when it comes to the question of quality, there is no question. There are islands of excellence, but that's not going to answer మనం అనుకునేది ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ మినిమం కైండ్ ఆఫ్ అట్లీస్ట్ 15 years of standard education, which is available everywhere. I mean, everywhere where they respect education. ఆ విధంగానే ఇప్పుడు మనం హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ అన్నప్పుడు they talk about, let's say, 6% education, 3% health, and 3% 12% అంటాం. నేషనల్ ఇన్కమ్లో 12% దీనికి పెట్టిన దేశం కొంత ముందుకు పోతుంది. మనకు ఆ 6% ఎడ్యుకేషన్ ఉంటే స్ప్రెడ్ అవుతుంది, మినిమం క్వాలిటీ అందరికీ వస్తుంది. ఇప్పుడు ఛాలెంజెస్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఫర్ ఎక్సెప్షనల్గా ఉండే చోట దట్స్ వీఆర్ ఎక్సెప్షనల్ ఇన్ దట్ సెన్స్. దానిపైన క్రిటిసిజం కూడా ఉంది. మరి ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఆల్సో క్రిటిసైజ్. జవహర్లాల్ నెహ్రూ టైంలో ఆయనంతా ఐఐటీలు, ఐఐఎంలు దీనిపైన పెట్టినాడు, స్కూల్ ఎడ్యుకేషన్ ఆయన చెప్పలేదని. బట్ ఎనీవే దట్స్ మచ్ ఈజియర్. ఇవి ఆయన పోయినాడు కదా, మీరు చేయలేదే అని. అట్లీస్ట్ మినిమం స్టాండర్డ్, దట్స్ ది ఆన్సర్. యాక్చువల్లీ దెర్ ఇస్ నో క్వశ్చన్, వీ హ్యావ్ టాలెంట్, అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మన టాలెంటే వేరే చోట కూడా పనిచేస్తుంది. తైవాన్లో చిప్స్ చేసేది మన వాళ్ళు ఉన్నారు, డిజైన్. అమెరికాలో ఎంటైర్ సిలికాన్ వ్యాలీ చాలా వరకు మన వాళ్ళే ఉన్నారు. బట్ దట్స్ ఐ థింక్ ఎక్సెప్షనల్. 90% ఈజ్ అవర్ ప్రాబ్లం. దట్స్. తర్వాత తెలంగాణకి తమిళనాడుకి మీరు మధ్య ఉన్న తేడా అని చెప్పారు. తెలంగాణలో 30 మంది అంటే 14 నుండి 18 సంవత్సరాల వయసు కలిగిన వారు, ఈ చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య 30% ఉంటే, అంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళే వాళ్ళ సంఖ్య 30% ఉంటే, తమిళనాడులో ఆ సంఖ్య 2% ఉందని అంటున్నారు. ఇంత తేడా ఎందుకు వస్తుంది మనకి తమిళనాడు? ఒకది మేజర్ థింగ్ అక్కడ ఏం జరిగినదంటే, మనం స్టెమ్ అంటాం స్కూల్లో, 12th క్లాస్ వరకు స్కూల్. అంటే ఏమవుతుంది, 9th, 10th, 11th, 12th ఇంటిగ్రేటెడ్గా సిలబస్ ఉంటుంది. ఆ సైన్స్ స్ట్రీమ్ అనేది ఉంటుంది కూడా. వాడేమంటారు, మనకేమవుతుందంటే ఇప్పుడు వాట్ ఎవర్ ది రీజన్ హిస్టారికల్గా మ్యానిపులేట్ చేసి మనది 10th వరకు ఆపి ఇంటర్మీడియట్ అని 2 సంవత్సరాలు తీసుకొచ్చి ఎంటైర్ థింగ్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ ట్యూషన్, వాట్ ఈస్ కాల్డ్ కోచింగ్ సెంటర్స్. ఆ ట్రాప్లో పడినాం కాబట్టి మనము, ఇట్ ఈస్ నెససరీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ హ్యావ్ 12th క్లాస్. ఆ ఇంటిగ్రేషన్ ఉంది. అంటే మీరు ఇక్కడ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎందుకు డ్రాప్ అవుతాను. ఒక 10th అయిపోతుంది, ఇంకా ఇక్కడ చూసి నిలిచిపోతాడు. ఇక్కడ మనకు అందులో 10th తర్వాత చదువుకోవాలంటే మీరు కోచింగ్ సెంటర్ పోకపోతే చదివే కాదంటారు. అది దట్స్ ఎ మేజర్, ఇన్ఫ్యాక్ట్ దట్స్ ఎ మన మొహంలో కొట్టినట్టు కనబడుతుంది. అండ్ మేల్కోవాల్సి వస్తుంది, నిద్ర మేల్కోవాలి. ఇక్కడ దేశమే కావాలి. వీ హ్యావ్ టు చేంజ్ ది స్ట్రక్చర్.
ఈసారి బడ్జెట్ ప్రజెంట్ చేసిన తర్వాత షేర్ మార్కెట్ పతనమైపోయింది. చాలామంది తాము మదుపు చేసిన డబ్బుల్ని ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేవి వార్తలు వచ్చాయండి. ఇది మన ప్రభుత్వం గమనించటం లేదా? ఎందుకని మనదంతా బాగుంది అని చెప్తుంది? అతి విశ్వాసమా? అబద్ధాలా? ఏమిటి ప్రభుత్వం చేస్తున్నది? ఒకటి కొంచెం కేర్ఫుల్గానే ఉండాలా. మనం ఈ షేర్ మార్కెట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఇండికేటర్ ఫర్ రియల్ కైండ్ ఆఫ్ థింగ్స్. వాడికి అక్కడ మీరు క్లోజ్గా చూస్తే అక్కడ ఏం జరిగినదంటే ఈ దాంట్లో వాట్ ఈస్ కాల్డ్ డెరైవేటివ్స్ అని ఇంకొక గ్రూప్స్ కమిషన్స్ ఉంటుంది. దాంట్లో ఆ కమిషన్స్ పైన ట్యాక్స్ ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే వాడి ట్రాన్సాక్షన్ కోట్లలో ఉంటుంది ఒక్కొక్కటికి ఒక రోజులో. దానికి కమిషన్లో ట్యాక్స్ ఇస్ 0.02% ఉంటుంది. దాన్ని ఆమె ఏం చేసిందంటే ఈసారి 0.05% చేసింది. 0.05%. దాంతో కొంత డ్రామా చేసినారు. బట్ సడన్గా ఇట్స్ నాట్ డన్. దట్ ఐ థింక్ ఇట్స్ నాట్ share market is capable of doing this gimmicks, and that's not a real. ఇది క్లియర్గా దీనికోసమే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఉన్నది. బాగా స్మాల్ చేంజ్ ఇన్ ది కమిషన్ అంటే వాడికి 0.02కు 0.05కు డిఫరెన్స్ మేబీ ఫ్యూ ల్యాక్స్ ఉంటుంది పర్ డే. ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ నుంచి ఉంటుంది. దాంతో కొంత మళ్ళీ వెనక్కి వచ్చినారు. అది డ్రామా రోజు జరుగుతుంది. ప్రైవేట్ పెట్టుబడిదారులకు పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి చాలా మినహాయింపులు వాళ్ళకి లభిస్తున్నాయి. పన్ను కూడా తగ్గిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. అయినా కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయటం కాకుండా బయటికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దానికి మీరేం చెప్తున్నారంటే ఇక్కడ డిమాండ్ లేదు, ప్రజల చేతుల్లో డబ్బు లేదు. దానివల్ల ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టినా అవి కన్జ్యూమ్ చేసుకునేటువంటి అంటే ఆ ఉత్పత్తులను కన్జ్యూమ్ చేసుకునే శక్తి ఇక్కడ లేదు అని అంటున్నారు. మరి దీన్ని ప్రభుత్వం గమనించటం లేదా? ఎందుకని ఇట్లా గొప్పగా చెప్పుకుంటుంది దీని గురించి? ఇప్పుడు దానికి ఫౌండేషన్ దిస్ ఇస్ వేర్ ఐ థింక్ మనకు డిమాండ్ లేదంటే మీరు యూ హ్యావ్ టు పుట్ మనీ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. అటువంటప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అది కంప్లీట్గా మెషినరీతో రోడ్లు బ్రిడ్జెస్ అన్ని చేస్తాం. దానివల్ల ఎంత ప్రజల చేతిలోకి వస్తుందో తెలియదు. బట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ది కైండ్ ఆఫ్ లెట్స్ సే ఏరియాస్ వేర్ మనీ గోస్ ఇన్ టు దట్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్. అప్పుడు డిమాండ్ పెరిగితే కొంత వరకు ప్రైవేట్ పెట్టుబడి వస్తుంది, లాభం వస్తుందంటే బయట పోరు వాళ్ళు. అండ్ దెర్ ఇస్ నవ్ ఎ టెండెన్సీ. ఇంకొకటి జరిగింది దీనివల్లనే మీరు చూస్తుంటారు, అది ప్రస్తావనకు రాలేదు, బడ్జెట్లో రాలేదు, బయట కూడా బడ్జెట్ లింక్ చేసి రూపాయి విలువ తగ్గుతా వచ్చినాయి కదా. ఇప్పుడు లాస్ట్ 3 yearsలో 80 నుంచి 91 పడిపోయింది. 2% పడిపోయింది, 2-3% పైన పడింది ఈ మధ్యకాలంలో. దట్స్ ఆల్సో బికాస్ ఈ ఫారిన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మన స్టాక్ మార్కెట్కి. వాళ్ళు కూడా ఇక్కడ లాభం వచ్చే పరిస్థితి అంతా విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎవ్రీ డే దెర్ ఇస్ విత్డ్రాయల్. పార్ట్లీ బికాస్ ఇది 2 విధాలుగా ఉంటుంది. ఆ రూపాయి విలువ పడిపోయే కొద్దీ వాడికి ఏమవుతుందంటే ఇక్కడ చేసిన ప్రాఫిట్స్ అంతవరకు తగ్గిపోతుంది. వాడికి ఇప్పుడు 100 రూపాయలు వచ్చేది 91 అయిపోయినప్పుడు వాడికి వచ్చే లాభం తీసుకుంటా ఉంటారు. దట్స్ అనదర్. సెకండ్ థింగ్ ఈజ్ వేరే దేశాల్లో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ యుఎస్లో ఇంట్రెస్ట్ తగ్గింది అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. అదేమి మినిట్స్లో మూవ్ అయ్యే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి ఉన్నది. 2 మనం కొంత ఒక ఎస్టిమేట్ ప్రకారం, మీరు నీతి ఆయోగ్ ఎస్టిమేట్స్ ప్రకారమే మన దేశం నుంచి ప్రైవేట్ ఎడ్యుకేషన్ కోసం దీన్ని ఇట్ హాస్ సంథింగ్ టు డూ విత్ what we are talking about, our own quality of education. Even undergraduate courses kuda people are moving into other countries. Danivalla the total drain
నీతి ఎస్టిమేట్ ఈ మధ్యలో వాళ్ళు ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో దే హ్యావ్ స్టాటిస్టిక్స్ విచ్ షోస్ ఎనార్మస్ సంథింగ్ లైక్ $99.4 billion ఎవ్రీ ఇయర్. అంటే వాళ్ళు లిబరల్గా ఇస్తా ఉన్నారు బయట వాళ్ళకు. ఒక్కొక్కడికి 30 లక్షల ఫీజు ఉంటుంది ఒక సంవత్సరానికి. ఆ డబ్బులు కూడా కొంతవరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బయట పోవడం, ఈ ప్రైవేట్ ఎడ్యుకేషన్కి లక్షల మంది 4 lakh people ఆర్ సో మోర్ మూవింగ్ అవుట్. అది కొంత ట్రంప్ తగ్గించినాడు, ఈ మధ్య షాప్ చేసి మళ్ళీ మొదలు పెడతాడు అనుకుంటా. ఇవన్నీ కలిసి ఇబ్బంది పడతాం. సార్, ఒక జనరల్ ప్రశ్న ఉంది, మీరు ఎడ్యుకేషనిస్ట్గా కనుక అడుగుతున్నాను. ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల్లో లేదా ఇంజనీరింగ్ చేసి బయట ఉద్యోగాలు సంపాదించుకునే వారిలో దక్షిణాది నుంచే ఎక్కువ ఉంటున్నారు అనేది అంటారు. అది నిజమేనా? దక్షిణాది రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఇంజనీర్లు తయారవుతారా? అలాగే బయట ఉద్యోగాలు వీళ్ళే ఎక్కువ సంపాదించుకుంటారా? ఇట్ ఈస్ ట్రూ, నిజమది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ దానికి ఒక చిన్న హిస్టరీ ఉన్నది మనకు. ఇన్ఫ్యాక్ట్ అది దానివల్లనే మన దేశం సాఫ్ట్వేర్లో టాప్కి వెళ్ళిపోయింది. ఏమైనది ఇప్పుడు మనకు వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ ఇనిషియేటివ్స్ ఆన్ ప్రమోటింగ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ త్రూ దట్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీజ్ కర్ణాటకలో జరిగినది. అంటే 90sలో ఒక బ్రేక్ పాయింట్. అప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్పుడు ఏం లేదు కదా, కొత్తగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు దీస్ ఆర్ ద లార్జ్ నంబర్. ఇప్పుడు మనకు కర్ణాటకలో కాలేజీలు ఉన్నా మీకు తెలిసినట్టు అక్కడ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర నుంచి పోయి అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేర్ఫోర్ మీరు ఇప్పుడు న్యూ జెర్సీలో తీసుకుంటే ది తెలుగు కమ్యూనిటీ ఈజ్ మచ్ లార్జర్. సౌత్ ఇండియాలో ఉండే వాళ్ళు కూడా, కర్ణాటక వాళ్ళు లేదంతమంది. కర్ణాటకలో జరిగింది ఏమంటే వాళ్ళు అక్కడ చదువుకున్నారు ముందు, వాళ్ళు వెనక్కి వచ్చి ఇప్పుడు నారాయణమూర్తి లాంటి వాళ్ళు దే స్టార్టెడ్ ఐటీ హియర్. దట్ హెల్ప్. కొంతవరకు చంద్రబాబు వేసిన మెట్టున్నది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ యాడ్ చేసినది, ఈ IIIs వచ్చి. దానివల్ల సౌత్ పర్టికులర్లీ ఆంధ్ర తెలుగు పీపుల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్ ఈ రోజు కూడా కనబడుతుంది. దట్స్ ట్రూ. తర్వాత ఈయూతో అంటే యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం వల్ల భారతదేశంలోని పరిశ్రమలకు అది లాభదాయకమా నష్టదాయకమా అనేది ప్రశ్న. ఇట్స్ లార్జర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ రీసెంట్గా జరిగిన దాంట్లో కొన్ని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ముందు అగ్రిమెంటు వీళ్ళు చెప్పినట్టు 15 ఏళ్ళ నుంచి నెగోషియేట్ చేస్తున్నారు, మేము ఈ సంవత్సరం సెటిల్. అలా కాదు, వాళ్ళకి ఇబ్బంది జరిగింది అక్కడ. మీకు తెలుసు దట్ ట్రంప్ స్టార్టెడ్ పుషింగ్ దెమ్ టు కార్నర్. వాళ్లకు ఆయన నేషనల్ సెక్యూరిటీ స్టేట్మెంట్ రాసుకున్న దాంట్లో యునైటెడ్ స్టేట్స్లో ఆయన మెన్షన్ చేసింది చాలా ఇన్సల్టింగ్గా కూడా ఉన్నది. ఈ యూరోపియన్ యూనియన్ ఈజ్ అన్ ఎరోడింగ్ సివిలైజేషన్ అని చెప్పినాడు ఆయన. అంటే అంత ఇన్సల్ట్ చేసుకునేదానికి వాళ్ళకు దే వెరీ క్లోజ్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ వాళ్ళ బిజినెస్ అక్కడ చాలా ఇది, వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా అది ఉండేది. అది వీకెన్ అయిపోతా ఉంది కాబట్టి యూ హ్యావ్ టు గ్రాబ్ అనదర్ మార్కెట్. మంది పెద్ద మార్కెట్, దానివల్ల వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. మనకు కొంత ఆ అగ్రిమెంట్లో యాజ్ లాంగ్ యాజ్ అగ్రికల్చర్ని టచ్ చేయలేదు కాబట్టి అది పక్కకు పెట్టినారు. రెండోది వాళ్ళు ఈ కార్బన్ కండిషన్స్ అని ముందు నుంచి అడ్డం పెడతా ఉంటారు. ఇది అడ్డం ఉండింది ముందు నుంచి, అది రెండు పక్కకు పెట్టినారు. అందువల్ల మనకు కూడా కొంత లాభమే దాంట్లో. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ట్రంప్కు పోవాల్సిన షింప్ అదన్నీ ఇక్కడికి పోతుంది. దే హ్యావ్ రిమోట్ డ్యూటీస్ ఆన్ దట్. దట్స్ ఐ థింక్ యూరోపియన్ యూనియన్ ట్రీట్మెంట్ ఇస్ లార్జ్లీ ఈ రెండు మేజర్గా ఉండేది, అగ్రికల్చర్ అండ్ దెన్ లెట్స్ సే అనిమల్ హస్బెండరీ ప్రోడక్ట్స్ ప్లస్ కార్బన్ కండిషన్స్. అది తీసేసినారు కాబట్టి మనకు అడ్వాంటేజ్ యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్. అది కూడా ఇన్ఫ్యాక్ట్
దట్ షుడ్ బికమ్ ఎ మోడల్ టు యుఎస్ అని అంటా ఉన్నారు. ఇప్పుడు రోజుకొకడు ఎవరంటే వాళ్ళు మాట్లాడుతాను, అగ్రిమెంట్ రాలేదు. బట్ దే ఆర్ రైటింగ్ సో మచ్, బట్ ఐ డోంట్ నో వాట్. బట్ అగ్రికల్చర్ టచ్ చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఇట్ విల్ బి డిజాస్టర్ ఫర్ అస్. వాళ్ళు సోయాబీన్ అండ్ అదర్ లెట్స్ ఇంక్లూడింగ్ చికెన్ లెగ్స్ అన్నీ వచ్చి పడుతుంది ఇక్కడ, కష్టం అవుతుంది. కాటన్ సార్ చెప్పండి సార్. కాటన్ కాటన్ సోయాబీన్ కాటన్ మేజర్ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ అంటే రాష్ట్రం కాటన్ అండ్ ప్యాడీ అకౌంట్ ఫర్ 80% ఆఫ్ ది టోటల్ క్రాప్డ్ ఏరియా. సగం దెబ్బతినిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్. దట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్. అది చూడాలి. ఓకే సార్. ఇప్పుడు బట్టల షాప్లో ధరలు పెంచేసి రీబేట్ ఇస్తుంటారు కదా పండుగలప్పుడు, 50% ఆఫ్, ఒకటి కొంటే 2 ఇస్తామని. ఇప్పుడు ట్రంప్ ప్రకటించినటువంటి టారిఫ్లు 50 నుంచి 18% వరకు మేము తగ్గించగలిగాం అని మన ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఇందులో వాస్తవం ఏంటి? నిజంగానే అట్లా మనకు పన్నులు తగ్గాయా, పెంచినవి తగ్గించాడా, ఏం జరుగుతుంది? అంటే మనది ముందు 12% ఉండేది ఇయర్స్ మాక్సిమం, అది లిమిట్. యావరేజ్ బాగా తక్కువగా 2%, 3% ఉండేది. అండ్ దాంట్లో ఇప్పుడు ఈవెన్ ఆయన 50% పెంచినప్పుడు కూడా దెర్ ఆర్ ఎగ్జామ్షన్స్. టోటల్గా పన్ను లేకుండా ఉండేది సాఫ్ట్వేర్. హీ హెస్ నాట్ టచ్డ్ సాఫ్ట్వేర్. సో టోటల్గా పన్ను లేకుండా ఉండేది జెనరిక్స్, మెడిసిన్స్ టచ్ చేయలేదు. అది పక్కకు పెట్టినట్టు, దానిపైన 0 డ్యూటీ అప్పుడు ఇప్పుడు కూడా. సో మిగతా దానిపైన ఈ డ్రామా జరుగుతూ ఉన్నది 50% అని. ఏమైందంటే షార్ట్ పీరియడ్ అది. అంతలోపల 18 అన్నాడు, రేపేమంటాడో తెలియదు. అంటే ఈ యుఎస్ ఇండియా అగ్రిమెంట్ కూడా చాలా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. పీయూష్ ఏదో ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. బట్ అంటిల్ వీ సీ ఇట్ ఆన్ ది పేపర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. బికాస్ స్పెక్యులేషన్ ఎక్కువ అయిపోయినది. మనకు అడ్వాంటేజా కాదనేది దానిపైన డిపెండ్ అవుతుంది. తెలియదు. ఆయన 18 చేసింది తగ్గించినట్టేం కాదు, అది పెంచినట్టే. అదే 12 నుంచి 18 పెంచినట్టు. కానీ ఇప్పుడు అమిత్ షా రిలేటివ్ గా మనం అనేది ఏమంటే, మన కాంపిటీటర్స్ ఉంటారు. మనకి 50 పెట్టినప్పుడు వియత్నాంకు 25 ఉంది, బంగ్లాదేశ్కు 21 ఉంది, పాకిస్తాన్కి 20 ఉంది. అందువల్ల మనకన్నా తక్కువ వాళ్ళ ముందు పోతారని. బట్ ఇప్పుడు రిలేటివ్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది ఈ లెవెల్లో. వాళ్ళకు కూడా, వాళ్ళతో కూడా ఇటువంటి ఒప్పందం చేసుకోవచ్చు ట్రంప్. సరే సార్, చాలా ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. అది ఆయనేమో ఫోబియా, ఈ నోబెల్ ఇంకా రాలేదని చాలా బాధపడుతుంటాడు ప్రతిరోజు. బాధ, శాంతికి, ప్రపంచ శాంతి సాధించానని చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు ఆమె పాప, అది ఎంత అన్యాయం అంటే, ఆమె వెనిజులా నుంచి నోబెల్ ప్రైజ్ తెచ్చి ఆయనకి ఇచ్చింది. అది ఇట్ లుక్స్ సో రిడిక్యులస్. వాళ్ళు అక్కడ నుంచి నోబెల్ కమిటీ చెప్తా ఉంది, ది ప్రైజ్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అండ్ ఎక్స్చేంజ్. బట్ ఆయన సరేలేండి. ఆయన కూడా బిజినెస్. ఇప్పుడైతే ఒకటి మాత్రం చెప్పచ్చు, ఎనీ నోబెల్ కమిటీ సిట్స్ ఆన్ ఎ పీస్ ప్రైజ్ ఆఫ్టర్ హీ అబ్డక్టెడ్ మధురో. దెర్ ఇస్ నో క్వశ్చన్, ఇట్స్ సీల్డ్ నౌ. ఆయన ఏమన్నా అనుకోవచ్చు, ఇట్స్ పర్మనెంట్లీ సీల్డ్, దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎన్ని మధ్యస్థాలు చేయొచ్చు, ఎన్ని ట్రాన్సాక్షన్ చేయొచ్చు, దెర్ ఇస్ నో క్వశ్చన్. దట్స్ ఎ బ్లాక్ మార్క్ అని. హీ మస్ట్ నో దట్.